గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మయూరి. తమ్నైల్లో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను. అవునండి, ఫ్యామిలీతో కలిసి మేము తిరుపతికి వెళ్తున్నాము పాపకి వెంట్రుకలు తీయడానికి. అందుకే ముందు రోజే లగేజ్ సర్దేస్తున్నాను. ఇంకా రేపు మా జర్నీ స్టార్ట్ అవుతుంది అనేలోగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి యోలోలో బస్ బుక్ చేసుకున్నాము. లక్కీగా స్లీపర్ అవైలబుల్గా ఉన్నాయి, అందులోనూ రీజనబుల్ ప్రైసెస్లో. ఇంకా ఎర్లీగానే ఇంట్లో నుంచి బోర్డింగ్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే బస్ కూడా మిస్ అవ్వద్దు కదా. అమ్మ తమ్ముడు కూడా మాతో పాటు తిరుపతికి వస్తున్నారు. అమ్మ రాగానే వేదాంశిని అమ్మకి ఇచ్చేసి నేను హాయిగా కూర్చున్నాను అన్నమాట. ఇంకా వేదాంశిని అమ్మనే చూసుకుంది. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర మాకు బోర్డింగ్ పాయింట్ ఇచ్చారు. సో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. 11:30 అన్నారు, కానీ 12 అయింది. అలా చూస్తుండగా మా బస్ కూడా వచ్చేసింది అన్నమాట. బస్ రాగానే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, కానీ ఎక్కాక బస్ మాత్రం చాలా చాలా కంఫర్టబుల్ ఉండే. చిన్న పాప ఉంది కదా, సో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. బస్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా చాలా కంఫర్టబుల్గా ఉండే. ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 5 hours మా జర్నీ లేట్గా స్టార్ట్ అయింది. అలాగే 5 hours లేట్గా మేము రీచ్ అవుతాము. సో మాకు దర్శనం ఎలాగో నెక్స్ట్ డే ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం అవ్వదు. అండ్ మా పాపకి సాకెట్స్తో స్విచ్ బోర్డ్స్తో ఆడుకోవడం చాలా ఇష్టం. మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్స్లో చెప్పండి. ఇంకా కాసేపు వాళ్ళతో ఆడుకొని మా తమ్ముడు బాగా ఆడించాడు బస్లో. ఎంతకీ పడుకోలేదు పాప కూడా. మా ఆయన మాత్రం హాయిగా పడుకున్నారు. ఇంకొక బోర్డింగ్ పాయింట్ ఏమో, అందుకే ఇక్కడ ఆపిట్లు. మెహదీపట్నం ఇది. టైం 12:30 అవుతుంది, కానీ ఏదో 8 or 9 అయినలాగుంది. బిజీ విత్ ఫోన్. Eating grapes. Vedanshi. యోలో బస్. మనం ఉన్నది యోలో బస్, ఇంకొక యోలో బస్. టైం 1 అవుతుంది ఫ్రెండ్స్, కానీ ఇంకా మెక్కుతున్నాడు ఫ్రెండ్స్. వేదాంశి నిద్ర వస్తలేదా నీకు? వీఆర్ గోయింగ్ టు మింటూ. ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి. గోవిందా గోవిందా. ఏ నువ్వెక్కడికి గోవిందా? వేదాంశి వేదాంశి హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్. ఇటు వేదాంశి. బుజ్జి పట్టుకో. There is our bus. పెట్రోల్ కోసం ఆగాము. బాగా నైట్ అయిపోయింది కదా, సో స్టాప్స్ కూడా ఏం లేవన్నారు డ్రైవరు. సో వాష్రూమ్స్కి అలా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. బస్ మాత్రం చాలా బాగుంది. ఆఫ్టర్ నైట్ స్లీప్ లేవగానే చూస్తే కడపలో ఉన్నాము. అక్కడి నుంచి 2 to 3 hours పడుతుంది తిరుపతి చేరడానికి. సో అదే చెప్తున్నాను వీడియోలో కూడా, అక్కడ చాలా నాయిస్గా ఉంది కాబట్టి మ్యూట్ చేశాను. అండ్ ఈ బస్ జర్నీ మాత్రం నా లైఫ్లో మర్చిపోను. ఇంత లాంగ్ నేను బస్ జర్నీ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం, అది ఫ్యామిలీతో. అలా విండో పక్కన అబ్బా గుర్తొస్తే ఇప్పటికి కూడా మళ్ళీ ట్రావెల్ చేయాలనిపిస్తుంది. వేదాంశి మాత్రం అమ్మమ్మ నానమ్మతో హాయిగా పడుకొని ఉండే. ఇంకో 2 hours పడుతుంది కడప నుంచి రీచ్ అవ్వడానికి. ఆల్మోస్ట్ మనం తిరుపతికి వచ్చేసాము. పాప కూడా లేచింది. సో మీరు చూసుకోవచ్చు, ఇవి మా బెడ్స్ అన్నమాట. డ్యూయల్ బెడ్స్ వచ్చాయి, 2 సాకెట్లు, ఫోన్ స్టాండ్, లగేజ్కి కూడా ఇలా ఉంది. వేదాంశి గెట్ అప్. అయిపోయింది, తిరుపతికి వచ్చేసాం. ఇప్పుడు దిగుతాం మేము తిరుపతిలో. మా ఆయన కాసేపట్లో గుండు
తిరుపతి బస్టాండ్ దగ్గరలోనే మమ్మల్ని దింపేశారు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సెస్ అండ్ ఇలా ప్రైవేట్ వెహికల్స్, కార్స్, ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. సో మాకు పాప ఉంది అండ్ లగేజ్ కూడా ఉండడం వల్ల మేము ప్రైవేట్ వెహికలే చూస్ చేసుకున్నాము. మా 5గురికి 1500 అడిగారు, కానీ మేము 800తో బేరం తెగ్గొట్టేసామన్నమాట. బేరం అడ్డంలో తక్కువ లేదు కదండి. ఇంకా అలా 800కి మాట్లాడుకొని మేము కొండపైకి స్టార్ట్ అయిపోయాము. సో మీలో తిరుపతికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, రాని వాళ్ళు కూడా ఉండొచ్చు, రావాలనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను. తిరుపతి నుండి తిరుమలకి ఇలా వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు, అలాగే నడక ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఆర్చ్కి లెఫ్ట్ సైడ్ నుండి అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి. డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. 2500 స్టెప్స్ కూడా ఉంటాయి. మేము ఎప్పుడు నడిచి వెళ్ళలేదు. అన్నీ బాగా జరిగితే తప్పకుండా ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు నడక ద్వారానే కొండపైకి. చెకింగ్ సార్, మీరు దిగరా సార్? బాటిల్ ఏది సార్? క్యాప్ ఏది సార్? చెకింగ్ బ్యాగ్ దా. అటు దిగుతున్నావా? కొండపైకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇలా ఏవి కూడా అలౌ చేయరు. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకెళ్లకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే సెక్యూరిటీ చెక్లో ఉంటే తప్పకుండా తీసి పడేస్తారన్నమాట. సో తీసుకెళ్లకుండా ఉండడమే మంచిది. అండ్ నేచర్ని కూడా పొల్యూట్ చేయని వాళ్ళం అవుతాం. ఇప్పుడే చెకింగ్ కంప్లీట్ అయ్యి కొండపైకి వెళ్తున్నాం. గోవిందా 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 గోవిందా. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నా. కొండలు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. సో వెనకాల కూర్చొని నేను అలా రికార్డ్ చేస్తున్నాను. ఎంత బాగా కనిపిస్తుందో వెనకాల నుండి. సో ఇంకా ఛానల్కి ఏం పేరు పెడతామని చెప్పేసి మా వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు. అదే మీరు వినింది ముందు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమంటారో ఏమో అనుకున్నాను, కానీ నా ఫ్యామిలీ మాత్రం చాలా చాలా సపోర్టివ్ నాకు. మా హస్బెండ్ అయినా, అత్తయ్య అయినా, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అందుకే స్టార్ట్ చేశాను. మీరు మాత్రం నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మొత్తానికి కొండపైకి ఎక్కుతున్నాము. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి. అనుకుంటే పైన అసలు ఇంకా గ్రీనరీ. ఎంటర్ కాగానే ఎంత చల్లగా ఉందో. ఏమన్నా గ్రీనా వస్తుంది. ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలి, కానీ బ్యాడ్ లక్ మాకు రూమ్స్ దొరకలేదు. సో ఇప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రూమ్ కోసము. అక్కడికే వెళ్తున్నాము. మాకు 40 మినిట్స్ అలా పట్టింది వెళ్ళి లైన్లో నిల్చొని. మాకు ఒక స్లిప్ ఇచ్చారు. 2 తర్వాత మాకు రూమ్ అలాట్మెంట్ అనేది మాకు తెలుస్తుందన్నమాట. ఇది సిఆర్ఓ ఆఫీస్. ఇక్కడ అన్ని రకాల బుకింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. శ్రీవారి సేవలు కూడా చేసుకోవచ్చు. సేవలు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, కానీ దొరకని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో కళ్యాణం, సుప్రభాతం, తోమల సేవ ఇలా చాలా సేవలు ఉంటాయి. అవన్నీ కూడా ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. మా పాప ఇక్కడ ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. అక్కడ ఫుల్గా అందరు కింద కూర్చొని ఉన్నారు. పాప మా అమ్మ ఆడిపిస్తుంది పాపని. సో అది కొంచెం లాక్ చేసి ఉంది. అది కనిపిస్తుంది కదండి, ఇదే సిఆర్ఓ ఆఫీస్.
ఇక్కడే బుకింగ్స్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇది షిఫ్ట్ చేస్తున్నారంట, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చాలా పెద్ద బిల్డింగ్, చాలా బాగుంది. సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే ఏఆర్పి కౌంటర్ అని ఉంది కదా, అక్కడ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడే మనకి సేవలకు సంబంధించి రూమ్స్కి సంబంధించిన అలాట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ పక్కనే రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ అని ఉంది. మేము రిటర్న్ టికెట్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో అవి కూడా కన్ఫర్మ్ అవ్వవు అని ఫిక్స్ అయ్యి అవి క్యాన్సిల్ చేసి రిటర్న్ టికెట్స్ మళ్ళీ ఇక్కడ బుక్ చేసుకున్నాము. కొంచెం పక్కనే వస్తే ఇక్కడంతా కూడా చూసుకోవచ్చు, షాపింగ్ ఏరియా ఉంది. సో అక్కడ కావాల్సినవన్నీ కూడా మనం షాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఎండగా ఉంది చూడ్డానికి, కానీ అలాగే అక్కడ ఉన్న గ్రీనరీతో చాలా చల్లగా ఉంది, చాలా మంచిగా అనిపించింది కూడా. అండ్ 2 తర్వాత వస్తుంది అనుకున్న రూమ్ మాకు 4:30 అయింది. ఆల్మోస్ట్ 4.5 hours వెయిట్ చేశాము. అండ్ ఈ రూమ్ వచ్చేసి టీటీడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 24 hours-కి 100 rupees ఛార్జ్ చేస్తారు. కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. అండ్ నో క్యాష్, ఓన్లీ ఆన్లైన్ డెబిట్ కార్డ్స్ ఆర్ యూపీఐ మాత్రమే తీసుకుంటున్నారు. ఎవరైనా వెళ్తే ఇది మాత్రం చూసుకోండి. అండ్ ఇక్కడ పాపకి ఇంకా గుండు చేయిస్తున్నాము, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి. సో మా మొక్కు తీరినట్టే. ఇంకా పుట్టు వెంట్రుకలు వచ్చి వేములవాడలోనే తీసాము, ఇది మా మొక్కు అన్నమాట. సో దీంతో మా మొక్కు కూడా తీరిపోయినట్టే. కాసేపు వరకు వేదాంశి ఏడవకుండా బాగానే కూర్చుంది. చివర్లో ఇంకా జుట్టు మొత్తం మీద పడుతుంటే ఇరిటేట్గా ఫీల్ అయ్యి ఏడవడం కూడా స్టార్ట్ చేసిందన్నమాట పాప. సో మొత్తానికి గుండైతే చేయించాము. పాపతో పాటు మా ఆయన కూడా గుండు చేయించుకున్నారు. ఇంకా నేను, అత్తయ్య, అమ్మ ముగ్గురమేమో 5 కత్తర్లు అలా ఇచ్చాము. అక్కడ నుండి మళ్ళీ తిరిగి రూమ్కి బయలుదేరిపోయి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. పాప కాసేపు ఆడుకుంది, ఇంకా బయటకు వెళ్ళిపోయాను. కొంచెం తినేసి మా మమ్మీ ఫ్రెండ్, మా బామ్మర్ది ఫ్రెండ్, పిల్ల ఫ్రెండ్, మా అత్త ఫ్రెండ్. 9 o'clock-కి దర్శనం ఇచ్చారు. సో దర్శనానికి వెళ్తున్నాం. మీరు రండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అక్కడ ఉండరా. మా మామయ్య అండ్ మా డాడీ రాలేదు, వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఫ్రేమ్ ఫుల్గా ఉండేదన్నమాట. సో ఇక్కడ మేము ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాము. పంపిస్తారు కదా, ఇంకేంది. గోవిందా 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 గోవిందా. గోవిందా. గోవిందా, గోవిందా. చిన్న గోవిందా, పెద్ద గోవిందా. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి సరిగ్గా 12 అయ్యింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అసలు స్వామిని చూసాక అసలు ఏం మొక్కుకోవాలి కూడా అర్థం కాలేదు, చూస్తూ ఉండిపోయాను. తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఫేస్ చూసారుగా ఫుల్ నిద్ర వచ్చేసింది అన్నమాట. దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చేసాను. టైం 1:30 అవుతుంది. వాకింగ్ టు అవర్ రూమ్స్. మింటు మెక్కుతున్నాడు. మా ఆయన మెక్కుతున్నానండి, మీ ఇంటి మెక్కుతున్నానండి. వెనుక బండిలు. మురుమురాలు తింటున్నాం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. దర్శనం మాత్రం సూపర్ గా జరిగింది. ఎట్లా జరిగిందో మీ దర్శనం? సూపర్ జరిగింది.
చాలా బాగా జరిగింది. అత్తయ్యది ఎంత ఉంది. సో దర్శనం అయ్యాక ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకా మేము ట్రావెల్ చేసేది ఉంది. సో మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.